గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. దువ్వాడ టిడ్కో లబ్ధిదారులు ఆందోళన. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం దువ్వాడ మంగళపాలెం నందు టిడ్కో హౌసెస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మాకు ఇల్లులు ఇస్తామని నగదు కట్టించుకొని ఇల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని బాధ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ తరుణంలో బ్యాంకులు వారు లోన్లు ఇచ్చి నోటీసులు పంపించి భయాందోళనకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై కొన్ని సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నామని, అందుకోసం ప్రభుత్వం మాకు వెంటనే ఇల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి రెడ్డి సత్యనారాయణ, ఆనంద్, చొక్క శ్రీనివాస్, పీతల అప్పలరాజు మరియు లబ్ధిదారులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. లోన్ ఇచ్చారండి. అది 2 సంవత్సరాలు పోయాక గవర్నమెంట్లో మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి ఆర్పీ, ప్రతి సిఓ, ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పబడిందండి, ఇల్లులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు డబ్బులు కడతారని చెప్పారండి. కానీ ఈరోజు మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ బ్యాంకు వాళ్ళు ప్రతి ఒక్కరు మనకి ఫోన్లు చేస్తూ మాకు హెరాస్మెంట్ చేస్తూ చాలా బాధలు పడుతున్నామండి. మాకు లాయర్ నోటీసులు కూడా పంపించారండి. మేము ఏ దిక్కు దివానా లేకుండా ఉన్నామండి. మా ఇల్లు మాకు అంటూ హ్యాండ్ ఓవర్ చేయలేదండి. అందు గురించి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా ఈ కుటుంబ ప్రభుత్వం నన్ను కోరుతున్నాను సార్. గాజువాక నియోజకవర్గాన్ని సెక్రటరీని, కార్యదర్శిని. ఈ లబ్ధిదారులందరూ కూడా, దువ్వాడ లబ్ధిదారులందరూ కూడా దాదాపు 8 సంవత్సరాలు కావిస్తూ ఉంది. వీళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ వచ్చి, వీళ్ళ పేరు మీద పట్టా వచ్చి వీళ్ళు కేటాయించబడినటువంటి వ్యక్తులు. ఇప్పటికే వీళ్ళు 2018, 2019లో ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 కట్టి ఆ ₹1,00,000 తిరిగి 50,000 ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50,000 రూపాయలే వీళ్ళు ఇవ్వాలి. అలాంటిది వీళ్ళు దాదాపు ₹60 కోట్ల వీళ్ళు చెల్లించున్నారు ప్రభుత్వానికి. సబ్సిడీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 లక్షల ఒక్కొక్కరి పేరు మీద 2,40,40,000 అంటే అదొక 25-30 కోట్లు అయింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ₹4 లక్షల సబ్సిడీ. మొత్తం మీద వీళ్ళకి ₹1,50,00,000, ₹1,25,00,000, ₹125 కోట్ల వరకు వీళ్ళకి టిడ్కో ఇల్లు గురించి, పేదవాడికి ఇల్లుకి, నిరుపేదలకు ఇల్లు అని చెప్పేసి చెప్పడంతో ఆశాజీవులుగా వీళ్ళందరూ కూడా ఒక ఆశతోటి వీళ్ళందరూ ఎగబడి వేరే డబ్బులు కట్టాం ప్రభుత్వానికి. ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికే కట్టింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మాకు చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టయితే మీ ఇల్లు మీకు వచ్చేసును. ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మిమ్మల్ని కుట్రపూరితమైన విధానాలతో మేము వేసినటువంటి టిడ్కోల మీద మీకు రానివ్వలేదని చెప్తున్నాం. అది కూడా ఒక రకమైన వాస్తవం అనుకుందాం. మరి ఇప్పుడు వచ్చిందంటే సంవత్సరం పెట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. మరి తెలుగుదేశం ప్రభుత్వమైనా, వెంటనే కూటమి ప్రభుత్వమైనా గతంలో నష్టపోయిన వారికి మళ్ళీ ఉద్యమాలు చేసి మళ్ళీ మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే ఇప్పుడు కదలిక వచ్చింది. మాకు కట్టిన ₹1,00,000 తిరిగి ₹50,000 ఇవ్వాలి. అలాగే వీళ్ళకి ఎవరికైతే లోన్ల మీద ఒక్కొక్కరు ₹3,65,000 కట్టి ఉన్నారో, లోన్లు తీసుకొని ₹1,00,000 వీళ్ళు అదే ఎలాగైతే కట్టి ఉన్నారో వీళ్ళు తిరిగి 50,000 ఇస్తూ వీళ్ళు 2 సంవత్సరాలు పెట్టి ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా వడ్డీ రూపంలో వడ్డీలు వీళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి బ్యాంక్ నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. దీన్ని ఇమీడియట్లీగా వడ్డీ మాఫీ చేయాలి. వీళ్ళు ఇంక ఇప్పటికొచ్చి ఇల్లే హ్యాండ్ ఓవర్ చేయలేదు. వీళ్ళు వడ్డీలు కట్టడం ఏంటి? అందువల్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం. ప్రభుత్వమే దీని తాలూకు వడ్డీ మాఫీ చేసి వడ్డీ ప్రభుత్వమే కట్టాలని, అలాగే త్వరగా ఇప్పటికైనా కాంట్రాక్టర్లే, ఇప్పుడే మేము టాటా ప్రాజెక్టులను కలిసాం, టిడ్కో వాళ్ళని కలిసాం, కాంట్రాక్టర్లు కూడా వేగంగా చేయమని చెప్తాం, మున్సిపాలిటీ కూడా చెప్తాం. ఇది త్వరగా మొదలుపెట్టి త్వరగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడుకొచ్చి ఇంకా టెండర్ల వాళ్ళని పిల్లలేదు, కాంట్రాక్టర్లు ఇంకా పిల్లలేదు. ఇంకెప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. పోనీ మేము అప్పటిదాకా ఆగుతాం, లబ్ధిదారులు అందరూ ఆగుతారు. కానీ ఇక్కడ జిఎంసి వారు కానీ, అలాగే పీడీ గారు కానీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు జిఎంసి, అలాగే గాజువాక ఉన్నటువంటి జిఎంసి వారు కానీ, జోనల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఒక్కోటి బినామీలు ఇక్కడే తయారవుతుంది, ఈసీడీ ఆఫీసులోనే తయారవుతున్నాయి బినామీలు. ఇప్పుడు బినాలు మాకు ఇల్లు మాకు ఎప్పుడు వస్తుంది, మా ఇంటి కట్టిన డబ్బులు ఏమైపోతున్నాయి ప్రభుత్వంతో ఒక పక్క నుంచి మేము బాధలు పెడుతూ ఉంటే, రెండో ప్రక్క నుంచి బినామీలు పెరుగుతూ ఉన్నారు.
ఈ బినామీలు అరకట్టాలి. అరకట్టకపోతే ఇది చాలా మాఫియా గ్యాంగ్కి ఒక రూట్ తయారు చేసిన వాళ్ళు అవుతారు. రెండవది, మొన్నటి వరకు కూడా డాక్యుమెంట్లు ఇవ్వలేదు. కిందట వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి మొన్న సోమవారం నాడు ధర్నా చేస్తే కమిషనర్ గారు హామీలు ఇచ్చారు. ఈ వారంలోనే మొత్తం అందరికి కూడా సేల్ డీడ్ ఇచ్చేస్తాము. ఆయన చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు. నేనే స్వయంగా 4-5 ఆర్పీలతో కలిసి మాట్లాడాను. ఆర్పీలు ఏం చెప్తున్నారంటే 23 లబ్ధిదారులకు మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి, సిఇఓకి సంబంధం అంటున్నారు. సిఇఓ ఏం చెప్తుందంటే మాకు లేదు, మీకు వచ్చిన ఆర్పీకి సంబంధం అంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తున్నారంటే పీడీఓకి సంబంధం అంటున్నారు. ఎవరికి సంబంధం, ఎవరు ఇస్తారో వెంటనే మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్క లబ్ధిదారుడి దగ్గర 1000 రూపాయలు, 2,300 రూపాయలు తీసుకున్నారుగా, 2,500 రూపాయలు కూడా తీసుకున్నారు. లాస్ట్ అయ్యే వరకు కూడా వారి దగ్గర ఉండవలసిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పెట్టి ఒక మాఫియా ల్యాబింగ్ చేసి ఈ రోజున బాధ్యత లేకుండా మీ బాధ్యత రహితంగా బాగా తప్పుకోవాలంటే మేము ఊరుకునేది లేదు. ఇమ్మీడియట్లీగా వీళ్ళందరికీ కూడా స్వయంగా ఫోన్లు చేసి లబ్ధిదారు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక్కొక్కరికి జెరాక్స్ కాపీలకి ఇవ్వమంటే 200 రూపాయలు కలెక్ట్ చేస్తారంట. అది మొత్తం 4,60,000 రూపాయలు కట్టేశారు పూర్తిగా. డాక్యుమెంట్ వాళ్ళకి ఒరిజినల్ ఇచ్చేయాలి, మన కమిషనర్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు. అటువంటి వాళ్ళు వెళ్తే 200 రూపాయలు తీసుకొని జెరాక్స్ కాపీ ఇచ్చారు. ఎంత అన్యాయం ఇది? ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వడం మానేసి జెరాక్స్ కాపీ ఇచ్చి వాళ్ళు మాధవదారు రమ్మని మాధవదారు దగ్గర 200 రూపాయలు తీసుకున్నారు. ఇటువంటి అవినీతి విధానాలను అరకట్టాలి. కొంతమందికి పెద్ద గంటల్లోనూ రమ్మని చెప్పి జెరాక్స్లు ఇస్తామని చెప్పేసి డబ్బులు పుచ్చుకొని ఇస్తున్నారు. వాళ్ళ చేతికి కలగలి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఇమ్మీడియట్లీ ఇప్పుడైనా సరే గాజువాక జోనల్ కమిషనర్ దీని మీద కమిటీ అయ్యారు. కలెక్టర్ గారికి చెప్పారు, అలాగే పీడీ గారు చెప్పారు. పాపం చాలా మంచి వాళ్ళు, పెద్ద ఆఫీసర్స్ ఇద్దరు కూడా ప్రజల పట్ల, పేదవాళ్ళ పట్ల మంచి సంకల్పంతోనే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా కింద సిబ్బందిని కదిలించలేకపోతున్నారు. కింద సిబ్బంది కదులుతాయి కానీ లబ్ధిదారులందరికీ వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోలేరు. అందువల్ల వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకోవాలంటే త్వరలోనే ఈ వారంలోనే వీళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు దిగిపోవడానికి సిద్ధంగా పడుతున్నారు. వీళ్ళు బినాములకు భయపడి దిగిపోతున్నారు. ఇది ప్రభుత్వ విధానాల మీద దిగిపోతున్నారు. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల మీద దిగిపోతున్నారు. అందువల్ల దీని బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ ఆస్తిని వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్తున్నారు. అలాగే ఇంకో ప్రక్క నుంచి ఇప్పటికొచ్చి ఇంకా వర్క్లు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఇవాళ వస్తారు, రేపు వస్తారని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. కాలయాపన చేయకుండా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. మా ఇల్లు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. మా ఇల్లు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. ప్రభుత్వం మాటలు పెట్టుకొని తీసుకొని వెంటనే అందజేయాలి. టిట్కో గృహాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. టిట్కో గృహాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. మా ఇల్లులు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. మా ఇల్లులు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుని టిట్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుని టిట్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. బ్యాంకు లోన్లు రుణమాఫీ చెయ్యాలి.
భవానీ అండి. నాకు 2015లో ఇల్లు వచ్చిందనేసి శాంక్షన్ అయిందనేసి మెసేజ్ పెడితే నేను నాకు ఇల్లు కోసం నాకు వచ్చింది కూడా శాంక్షన్ అవ్వకుండా వేరు దగ్గరికి ఎన్ని దగ్గరకో తిరిగినా కూడా పోలే వచ్చింది కదా అని సంతోషం మీద 25,000 ఫస్ట్ అప్పు చేసి మరీ 25,000 కట్టాను. మాకు పూర్ ఫ్యామిలీ బాగాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మళ్ళీ 25,000 కట్టమంటే మళ్ళీ 25,000 కట్టాను. 50,000 కట్టాలన్నారు. అయినా కూడా బ్యాంకు లోన్ ద్వారా నాకు ఇది ఇప్పిస్తానన్నారు. సీఓలకి ఫోన్ చేసిన, ఆర్పీలకి ఫోన్ చేసిన, ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకునేది. ఇదిగోండి బ్యాంకు ఇది 5 సంవత్సరాల నుంచి నాకు బ్యాంకు ఇది స్టేట్మెంట్. 5 సంవత్సరాల నుంచి నాకు లోన్ కట్ అవుతుంది. ప్రతి నెల 3,000 నేను ఇంటద్దే కట్టుకోవాలా? ఈ 3,000 నెలకు బ్యాంకులోనే కట్టుకోవాలా? నా పిల్లల్ని చదివించుకోవాలా? నేను కడుపుకు తినాలా? ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ డబ్బులు 5 సంవత్సరాలు చూడండి ఒకసారి 2020